ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. మాది కర్నూలు డిస్టిక్ ఆదోని. నేను అక్కడ యునైటెడ్ వే ముంబై అనే ఆర్గనైజేషన్లో ఒక ప్రాజెక్ట్లో టీచర్గా వర్క్ చేసేదాన్ని. తర్వాత నాకు దేవుని చిత్తం ప్రకారంగా దేవుడు వివాహాన్ని కుదిర్చాడు. మాది మ్యారేజ్ అయినాక, నేను మ్యారేజ్కి ముందే చెప్పాను పాల్తో, ఇక్కడ కూడా హైదరాబాద్లో మాది ఆర్గనైజేషన్ ఉంది, నేను అక్కడ వచ్చి అక్కడ మా టీచర్, మా యొక్క సార్ వాళ్ళు, హెడ్ ఆఫీస్ వాళ్ళు రిఫర్ చేస్తారు, నేను అక్కడ వచ్చి వర్క్ చేస్తా అంటే సరే అన్నాడు. ఇక్కడికి మేము వచ్చాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక చాలా రోజులు వెయిట్ చేసాము, కానీ అది చాలా స్లో ప్రాసెస్ అనమాట, జరగలేదు. ఆ సమయంలో మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో మాకు ఏ చర్చ్ కూడా తెలియదు అనమాట. వారం వారం ఒక్కొక్క చర్చ్కి వెళ్ళే వాళ్ళము. మేము అద్భుత రీతిగా దేవుడు మాకు సునీతనను కలవడం జరిగింది. ఆ నెక్స్ట్ వీక్ మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన వెంటనే ఇక్కడ ప్రేయర్ రిక్వెస్ట్లో మేము రాసామన్నమాట, మాకు జాబ్ కావాలన్నట్టుగా. ఆ తర్వాత నేను ఆ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా, కానీ ఇప్పటిదాకా అదేమి దాని నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు. ఏంది ప్రభువా మీ చిత్తమని నేను కొంచెం బాధపడుతూ ఆ విధంగా కొంచెం అన్నతో కూడా కొన్నిసార్లు షేర్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఎప్పుడైతే రాసి వెళ్ళానో ఆ తర్వాత అది దేవుని చిత్తం కాదేమో, దేవుడు అద్భుత రీతిగా నేను స్కూల్స్ ట్రై చేశాను. స్కూల్స్ ట్రై చేసి ఒక స్కూల్కి కాల్ చేసిన వెంటనే వాళ్ళు రెజ్యూమ్ ఇచ్చేసి వెళ్ళమని చెప్పారు, కానీ కన్ఫర్మ్ అని చెప్పలేదు. ఇక్కడికి వచ్చినాక నేను ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన ఆ వీక్లోనే వాళ్ళు నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి రావచ్చు అని చెప్పినారు, కానీ అక్కడికి వెళ్ళినాక టీచర్గా కాదు కానీ సపోర్టివ్ టీచర్గా, అసోసియేట్ టీచర్గా అని చెప్పారు. నాకు ఆ సమయంలో ఏమనిపించిందంటే, ప్రభువా మీరు నాతో వాగ్దానం చేశారు కదా తలగా ఉంచుతారని, కానీ ఇక్కడ నేను అక్కడ టీచింగ్ చేసి వచ్చి ఇక్కడ సపోర్టివ్ టీచర్గా నాకు ఇదేం అనిపించట్లేదు అని మళ్ళీ నేను అన్నకు చెప్పినాను. ఇంకొకటి ఏమన్నారంటే వాళ్ళు బీఈడీ కంపల్సరీగా ఉండాలన్నారు. నాకు బీఈడీ లేదు, నేను ఎంఎస్సి స్టాటిస్టిక్స్ చేశాను అనమాట. ఇక్కడ టీచింగ్కి బీఈడీ అడుగుతున్నారనే విషయం నాకు అన్ననే చెప్పాడు. ఆ తర్వాత నేను సరేలే, నేను ఏమనుకున్నా అంటే ఏదైతే అది జరిగినలే, నేను అనుకున్న ప్రభువా బీఈడీ లేకుండా టీచింగ్ చేయడం ఇక్కడ సాధ్యం కాదని నేను అనుకుంటున్నా, కానీ మీకు ఏదైనా సాధ్యమే, నాకు అసాధ్యం కానీ మీకు అసాధ్యం, నేను ఇక్కడ బీఈడీ లేకపోయినా నాకు టీచింగ్ చేసే అవకాశాన్ని మీరు ఇవ్వాలని అక్కడ వాళ్ళు అది ఛాన్స్ ఇచ్చినారు. కానీ మేము అప్పుడు ఊరికి వెళ్ళాము, అది ఓకే అని వదిలేసుకున్నాం అనమాట. అది ప్రభు చిత్తం కాదేమో అన్నట్టుగా అది వద్దనుకొని నేను వదిలేసుకున్నా. ఆ తర్వాత నేను క్యారెల్స్లో మొత్తం మేము పార్టిసిపేట్ అయిపోయి క్యారెల్స్ అయిపోయి వెళ్ళేటప్పుడు నేను అనుకున్నా, అన్నతో చెప్పేసి వెళ్ళినా ప్రేయర్ చేయమని, అన్న వస్తుందిలే అని చెప్పినాడు. మేము ఊరు నుంచి తిరిగి వచ్చేలోపు నాకు జాబ్ రావాలి, టీచింగ్ జాబే రావాలి, నేను సాక్ష్యం చెప్పాలనుకొని వచ్చిన. ఆ తర్వాత ఇక్కడ ఊరికి వచ్చిన వెంటనే అన్నకు కాల్ చేసి చెప్పినాము, ఈ విధంగా అన్న ఇక్కడ కూడా బీఈడీ లేకపోతే టీచింగ్ ఇవ్వమంటున్నారంటే ప్రార్థన చేద్దాం దేవుడు ఇస్తాడన్నాడు. ఆ తర్వాత నేను కొన్ని స్కూల్స్కి కాల్ చేసినాను, వాళ్ళు ప్రెజెంట్గా వేకెన్సీస్ ఏం లేవని చెప్పారు. ఆ తర్వాత అనుకోకుండా ఒక స్కూల్ అనమాట, సంగీ విద్యానికేతన్ అని, వాళ్ళు ఏం చెప్పారంటే మార్నింగ్ వచ్చి రెజ్యూమ్ ఇచ్చేసి వెళ్ళండి అన్నారు. కానీ అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చెప్పినారంటే
ఇప్పుడైతే లేవు కానీ మీరు మేలో రావచ్చు అని చెప్పారనమాట. ఆ తర్వాత నాకేమనిపించింది, ఆ క్షణమే నాకు మళ్ళీ బాధ వచ్చింది. నేను ఎంతో ఆశతో వెళ్ళాను, బాధపడినాను అనమాట. ఈ ఇయర్ నాకు దేవుడు వాగ్దానం చేశాను, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నానని. నాకు వెంటనే అన్నా, దేవునితో నేను అనుకున్నా, ఏర్పరచుకున్నారు కదండి ప్రభు మీరు, మేము జాబ్లు ఎత్తుక్కుంటూ వెళ్ళడమేమి, జాబే మమ్మల్ని ఎత్తుక్కుంటూ రావాలి కదా, మేము మీ పిల్లలం కదా అని అనుకున్నాను అనమాట. అనుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్న సమయంలో ఒక స్కూల్ కనిపించింది, డేవిడ్ మెమోరియల్ స్కూల్ అని. అక్కడ ఇక్కడ వరకు వచ్చాం కదా, ఇక్కడ కూడా ఇచ్చేసి వెళ్దామని చెప్పేసి అక్కడ రెజ్యూమ్ ఇవ్వడం జరిగింది. అక్కడికి ఇచ్చేసి ఇంకా రిటర్న్ వచ్చేద్దాం అనుకుంటే అక్కడికి వెళ్ళాక రిసెప్షనిస్ట్ లేదు ప్రెజెంట్గా అన్నారు. కానీ ఆ సమయంలో ప్రిన్సిపల్ రావడం జరిగింది. దేవుడు ఆమెతో ఏం మాట్లాడాడో, ఆమె నాతో మాట్లాడిన వెంటనే డెమోకు ప్రిపేర్ అవ్వని చెప్పింది. వెంటనే డెమో ప్రిపేర్ అయిపోయి డెమో ఇచ్చేసిన. నెక్స్ట్ డే కాల్ చేసి మీకు జాబ్ కన్ఫర్మ్ అయింది, February 1 నుంచి మీరు రావచ్చు అన్నట్టుగా ఆమె చెప్పారనమాట. ఇదంతా దేవుడి కృప వల్లనే, నా జ్ఞానం కాదు, నా తెలివితేటల వల్ల ఈ జాబ్ రాలేదని నేను అనుకుంటున్నాను. కేవలం ఆయన నా ఎడల కనికరం చూపారు కనుకనే, ఆయన కృప వల్లనే నాకు ఈ అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడని దేవుని నామాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా కోసం ప్రార్థించినటువంటి అన్నకు, ముఖ్యంగా చార్లెస్ ఆంటీ చాలాసార్లు మా కోసం ప్రేయర్ చేశారు, కనుక్కున్నారు ఏంటి అని. ఆంటీకి, చాలామంది సంఘమంతటికి ప్రార్థన చేశారు. ఇంకొకటి ఏంటంటే, మా తల్లిదండ్రులకు, మా అత్తమామలకు నేను ఒక క్రిస్టియన్ స్కూల్లో వర్క్ చేయాలనేది వాళ్ళ ఆశ. దేవుడు వాళ్ళ ఆశని ఈ నూతన సంవత్సరంలో నెరవేర్చాడని హృదయపూర్వకంగా విశ్వసిస్తూ, దేవుని చిత్తమైతే ఈ యొక్క సంవత్సరంలో నేను BEd చదవడానికి దేవుడు కృపచూపులాగా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటూ యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామం ప్రదాం. ఆ బిడ్డ మరి దేవుడే నడిపించాడు. హల్లెలూయా. చూడండి, సంఘానికి నడిపించబడటం కూడా ఒక అద్భుతమే. ఎక్కడికో వెళ్ళి ఇంకా మెంబర్షిప్ తీసుకుందాం అనుకున్నారు, కానీ ప్రభువే వారిని మరి సంఘానికి నడిపించాడు. ఒకటి చెప్పాలి, నేను ఎప్పుడు చెప్తాను, దేవుని పని మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు మన పని చేస్తాడు. ఆ బిడ్డ కోరుకున్న రీతిగా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కోరుకున్న రీతిగా మరి క్రిస్టియన్ స్కూల్లోనే మరి జాబ్ దేవుడు దయచేసి. చూడండి, చాలాసార్లు క్రైటీరియాస్ని కూడా మార్చగలడు దేవుడు, మన దేవుడు. ఏమైనా BEd ఉంటేనే, BEd అడగకుండానే దేవుడు జాబ్ ఇచ్చాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు అదే చెప్తాను, ఇట్స్ నాట్ అవర్ ఎబిలిటీ, మన స్కిల్ సెట్ దేవుడు చూడ్డు కదా. నేను ఆ కోర్స్ చేస్తే వస్తుంది, ఈ కోర్స్ చేస్తే మంచిదే, కానీ నీ కోర్స్ చూడ్డు. ఎందుకంటే మోషే జీవితమే మంచి ఎగ్జాంపుల్. ఆయన సకల విద్యలో ప్రావీణ్యట, అవునా? కానీ వాడుకున్నప్పుడు దేవుడు ఆయన్ని అన్నీ పోయి అన్ని స్కిల్స్ అన్నీ మాయమైపోయి ముసలోడప్పుడు దేవుడు నిలబెట్టుకుని వాడుకున్నాడు 80 సంవత్సరాలు అప్పుడు. ఏమైనా హల్లెలూయా. కాబట్టి దేవునికి స్కిల్ సెట్ అవసరం లేదు, నీ సమర్పణ కావాలి. ఇట్స్ నాట్ యువర్ ఎబిలిటీ, ఇట్స్ యువర్ అవైలబిలిటీ. నువ్వు దేవునికి సమర్పించుకుంటే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్తాను. హల్లెలూయా. నేను ఎప్పుడు నమ్ముతాను, మన ఎల్సదాయి సంఘంలో బిడ్డలు ఆశీర్వదించబడటం కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నీవు శ్రమలతో సతమతమవుతున్నావేమో, కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నావేమో, కన్నీటి లోయగుండా ప్రయాణం చేస్తున్నావేమో. దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం, నీ దుఃఖదినములు సమాప్తమైనాయి. ఆమేన్. దినములు సమాప్తమాయెన్ నీ ప్రేమ పలుకులతో. నా కష్టకాలం అదృశ్యమాయెన్ నీ నామ స్మరణతో. నా దుఃఖ దినములు సమాప్తమాయెన్ నీ ప్రేమ పలుకులతో. నా కష్టకాలం అదృశ్యమాయెన్ నీ నామ స్మరణతో. స్తుతియు స్తోత్రం నీకే
కష్టకాలం అదృశ్యమాయెన్ నీ నామస్మరణతో. నా అక్రమములో నా దోషములో నా పాపములు నిన్ను దుఃఖపెట్టినను. నా అక్రమములో నా దోషములో నా పాపములు నిన్ను దుఃఖపెట్టినను. నన్ను చేరదీసి క్షమించి అపరాధములన్నీ చెరిపితివి. నన్ను చేరదీసి క్షమించి అపరాధములన్నీ చెరిపితివి. స్తుతియు స్తోత్రం నీకేనయ్యా, మహిమా ప్రభావం నా యేసయ్యా. స్తుతియు స్తోత్రం నీకేనయ్యా, మహిమా ప్రభావం నా యేసయ్యా. నా దుఃఖ దినముల్ సమాప్తమాయెన్ నీ ప్రేమ పలుకులతో. నా కష్టకాలం అదృశ్యమాయెన్ నీ నామస్మరణతో. నా స్నేహితులు, నా బంధువులు, నా ప్రియులు నన్ను చీకొట్టినను. నా స్నేహితులు, నా బంధువులు, నా ప్రియులు నన్ను చీకొట్టినను. నన్ను ఆదరించి ఘనపరచి హక్కున నన్ను చేర్చుకొంటివి. నన్ను ఆదరించి ఘనపరచి హక్కున నన్ను చేర్చుకొంటివి. స్తుతియు స్తోత్రం నీకేనయ్యా, మహిమా ప్రభావం నా యేసయ్యా. స్తుతియు స్తోత్రం నీకేనయ్యా, మహిమా ప్రభావం నా యేసయ్యా. నా దుఃఖ దినముల్ సమాప్తమాయెన్ నీ ప్రేమ పలుకులతో. నా కష్టకాలం అదృశ్యమాయెన్ నీ నామస్మరణతో. ఈరోజు మనం ఫస్ట్ నుంచి ఫస్ట్ ఉండాలి, మొదట ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలి అనే విషయాలు మీ గురించి మీతో పంచుకోవాలనుకున్నాను. 5 విషయాలు తెలుసుకున్నాం. ఏం పెట్టాలంటే మొదట ఆయన రాజ్యాన్ని, రెండోది మన కంట్లో ఉన్న సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, థర్డ్ థింగ్ బలవంతుని బంధించాలి, నాలుగోది మొదట ప్రార్థన, ఐదోది దేవుని పనుల కొరకు మొదట మనం దేవుని పనికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రం కాదు, మరి ఆరోదిగా మీరు చూసినట్లయితే
నిర్గమకాండము 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇజ్రాయిలులో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. ఏమంటున్నాడు ప్రభు? ఇశ్రాయేలులో మనుష్యుల యొక్క పశువుల యొక్క ప్రథమ సంతతి. సో ఫస్ట్ ఫ్రూట్ ఎవరిది? ప్రథమ ఫలం ఎవరిది? దేవుందే. కాబట్టి ఆ రోజుగా ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనము సంపాదించేది దేవునికి ఇవ్వాలి. ఏమన్? హల్లెలూయా. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మొదట ఆయనకి ఇవ్వాలి. ఏమన్? చాలామంది ఎట్లుంటారు తెలుసా, అన్ని ఖర్చులు పోని మిగిలితే కదా, పిల్లగాడిని ఏమన్నా షాపుకి పంపించామనుకో, చిల్లర మిగిలింది, చిల్లర మిగిలింది డాడీ, ఉంచురా పక్కన పెట్టు, ఆదివారం మందిరానికి వెళ్ళాలి కదా, చిల్లరేద్దాం. ప్రభుకి శ్రేష్టమైంది వాళ్ళేమన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు సంపాదిస్తున్నావంటే, ఈరోజు నువ్వు డబ్బులు ఎర్న్ చేయగలుగుతున్నావంటే ఎవరిస్తున్నారు నీకు ఆ సామర్థ్యాన్ని? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం ఏమని రాయబడింది చూడండి. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యం సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యం కలగచేయువాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. మీరు భాగ్యము సంపాదించుకున్నటకు మీకు సామర్థ్యం కలగజేసేది ఎవరు? ఆయనే. నువ్వేం చేస్తున్నావు? ఆయన ఇచ్చిన దాంట్లోంచే ఇస్తున్నావు. అందులో ఏం గొప్పతనం లేదు. నువ్వు ఆయన ఇచ్చిన దాంట్లోనే. చాలామంది అది కూడా చేయట్లేదు. అందుకే వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో సమృద్ధి లేదు. నిజం చెబుతున్నా. ఎందుకంటే నీవు ఫస్ట్ నీకెంత వచ్చినా మొదట దేవునికి ఇవ్వాల్సిందే. బైబిల్ గ్రంథంలో రాయబడింది, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల వరకు ఏమని రాయబడింది చూడండి. సామెతలు 3:8 నుంచి 10. దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువియు కలుగును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా నుండును, ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగుల్లో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి. సో మీరేం చేయాలా? మీరు సంపాదించిన దాంట్లో 10వ వంతు మీది కాదు. ఏమన్? కొంతమంది అంటుంటారు, కొంతమంది ఉంటారు కదా, ఇష్టం లేని వాళ్ళు ఫోన్ చేస్తుంటారు టీవీ ప్రోగ్రామ్ చూసి, అయ్యగారు అదేంటి, అది పాత నిబంధన గ్రంథం కదా, కొత్త నిబంధన గ్రంథంలో 10వ వంతు గురించి లేదు కదా అంటే, ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మొత్తం ఏమన్నాడు కొత్త నిబంధన. అంతేనా? ఆ పేద విధవరాలు ఏం చేసిందంట? తనకున్నదంతా దేవుడు ఆశీర్వదించాడా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అమ్మాన్. ప్రవక్త ఏం చెప్పాడు చూడండి. ఆ పేద విధవరాల దగ్గరికి వెళ్ళాడు, సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం ఏమని రాయబడింది? అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పమును మొదటి చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలోనున్న పిండి తక్కువ కాదు, బుడ్డిలోనున్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. మొదట ఏం చేయాలంట? నాకు తీసుకురండి అన్నాడు. అయ్యో మేమేదో మా పాటన లాస్ట్ మీల్ తినేది చచ్చిపోదాం అనుకుంటే అది కూడా తినకుండా నువ్వు చేస్తున్నావు కదా నాయన. మొదట నీకు పెడితే ఇక మేమేం తిని రావాలా? అయినా కానీ వాళ్ళ మాట విన్నారు కాబట్టి, వాళ్ళు మొదట దైవ సేవకునికి తీసుకొచ్చారు కాబట్టి దేవుడు బుడ్డిలో నూనె అయిపోయిందా? అవ్వలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇంకో సందర్భంలో చూస్తే ఒక విధవరాలు వచ్చి అడిగింది, అయ్యా మరి అప్పుల్లో పడ్డాం, ఏం చేయాలంటే, ఏముంది నీ దగ్గర అన్నాడు. గిన్నె తీసుకురా. గిన్నె ఇంకా ఎవరి దగ్గర? అన్ని గిన్నెలు పట్టరా. ఆశీర్వదించు. ఫస్ట్ యూ షుడ్ గివ్ టు గాడ్. నీ ఆస్తిలో భాగం. ఇందాక చెప్పాను చూడండి, హిజ్కియా ఇచ్చాడంట. 2వ దినవృత్తాంతం గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం ఏమని రాయబడింది? 2వ దినవృత్తాంతం 31:3.
మరియు యెహోవా ధర్మశాస్త్రం నందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను విశ్రాంతి దినములకును అమావాస్యలకును నియామక కాలములకు ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేశాను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. తనకు కలిగిన ఆస్తిలో రాజు ఏం చేశాడంట, ఒక భాగాన్ని ఎవరికి ఇచ్చాడంట? దేవునికి ఇచ్చేసాడు. ఈ మాటను బట్టి మా తండ్రి గారు మరి గుంటూరులో మహిమశాల అనే ప్రదేశాన్ని దేవుని పేరట రాసేసారు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆస్తులు ఏం చేయాలి? నేను దేవునికి భాగం ఇవ్వాలా. ఆ భాగం తర్వాత సంగతి, ముందు 10 వంతు ఇట్లేదే. ఏమన్నా మిగిలితే చందా. కొంతమంది అంటుంటారు, నాకు భలే కోపం అది, చందా ఏంటి చందా? నువ్వేమని అడుక్కునే దేవుడా? కానుకని చెప్పండి. ఇట్స్ ఎ గిఫ్ట్ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన దాంట్లోంచి నువ్వు ఇస్తున్నావు. నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. 2 కొరింథీ 9వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ 9వ అధ్యాయం 6-7 వచనాలు ఏమన్నా రాయబడింది చూడండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయెను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయెను. సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అప్పులు, బాధలు, వీటన్నిటి నుంచి విడుదల కావాలంటే ఏం చేయాలి? నువ్వు ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలు చేస్తాను, వారి నిధులను అంధకార స్థలంలో మరుగైన ధనాన్ని ఇస్తాడు. రహస్యస్థలంలో కదా నిధులను కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఏం చేయాలి? మొదటగా దేవునికి ఇవ్వాలి. దేవుడే నీకు సామర్థ్యం కలగజేస్తుంది. కాబట్టి నీ పని అదే. ఎప్పటి వరకు ఇవ్వటం లేదేమో నీ జీవితంలో, దేవునికి ఇవ్వటం లేదేమో. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునికి ఇవ్వకుండా నువ్వు ఎంత సంపాదించినా అది వెళ్ళిపోతుంది అంతే, నిలబడదు. డబ్బులు నిలబడవు. నువ్వు దేవునికి ఇస్తే బుడ్డిలో నూనె నింటుకుంటానే ఉండదు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. 6 విషయాలు తెలుసుకున్నాం. ఏంటి? వెరీ గుడ్. రాజ్యాన్ని, నీతిని వెతకాలి, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, సాతాన్ని బంధించాలి, ప్రార్థన చేయాలి. మొదటగా ఏది? దేవుని పని. ముందు దేవుని పనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. 6వది మన ప్రథమ ఫలం, మనం 10వ వంతు దేవునికి ముందుగా మనం చెల్లించే వారంగా ఉండాలి, ఆస్తిలో భాగం ఇచ్చే వారంగా ఉండాలి. ద లాస్ట్ థింగ్ అండ్ ద ఫైనల్ థింగ్, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి చదవండి. ఏమని రాయబడింది? అందుకైనా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. ఇదేంటంటే మొదటిదైన ఆజ్ఞ, ముఖ్యమైన. సో మొదటగా నువ్వేం చేయాలంట? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ద ఫైనల్ థింగ్, మనము ఆయన ప్రేమించే వారంగా ఉండాలి. ఇందాక చెప్పారు అమ్మగారు, ఆయన ప్రేమిస్తే ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని, నన్ను ప్రేమించే వారిని తప్పిస్తాడా? ఊరిలో తప్పిస్తాడు ఖచ్చితంగా. నువ్వు ప్రేమిస్తే కదా, నువ్వు ఆయన ప్రేమిస్తే కదా. ఆయన ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? ఆయనకు సమయం ఇస్తావు, ఆయన ఆజ్ఞలు గైకుంటావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆజ్ఞాతిక్రమే. సో ఆజ్ఞలు గైకుంటే ఏం చేయవు? నువ్వు పాపం చేయవు. ఆ బల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన ఎంతలా నీ కొరకు హింసించబడ్డాడు కదా. ఆయన శరీరము ముద్దగా చేయబడిందంట. ఎందుకొరకు? నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి. ఎంతగానో ప్రేమించాడు ప్రభు. ఈరోజు 2025 సంవత్సరంలో మొదటగా నువ్వు ఆయన్ని ప్రేమిస్తే నువ్వు పాపము జోలికి వెళ్ళవు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎఫెసీ సంఘంతో మాట్లాడుతా చదవని వస్తలేదు.
మరి రెవల్యూషన్స్ ప్రకటన 2:4 అంటాడు, నువ్వు నీ మొదటి ప్రేమను. రక్షించబడిన కొత్తలో వాళ్ళలో చాలా ఉత్సాహం ఉంటుంది, అవునా? ఇప్పుడు ఉందా ఉత్సాహం? ఉందా? ఆ ప్రేమ ఉందా? గాన్. అది ఎక్కడ లేని ఆ మొదటి ప్రేమ కావాలి. కావాలా వద్దా? ఏమన్? ఒక రివైవల్ కావాలి, మన సంఘంలో ఒక రివైవల్ కావాలి, మన జీవితంలో ఒక ఉజ్జీవం కావాలి. నమ్మినారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆ ఉజ్జీవం ఉండాలంటే మనం పాపము జోలికి వెళ్ళటానికి వీల్లేదు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు లాస్ట్లీ అండ్ ద ఫైనల్ థింగ్, మొదటగా నువ్వు ఆయన్ని ప్రేమించాలి. ఈరోజు ప్రేమిస్తున్నామో లేదో పరీక్షించుకో, పరిశీలించుకో. 7 విషయాలు తెలుసుకున్నాం. మొదటగా ఏమేం చేయాలో, మొదటగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. మొదటిగా మనలో ఉన్న తప్పుల్ని సరిచేసుకునే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మొదటిగా సాతాన్ని, పాపం, బలహీనతల నుంచి విడుదల పొందుకోవాలి. మొదటిగా ప్రార్థించే వారంగా ఉండాలి. మొదటిగా దేవుని పని గురించి ఆలోచించే వారంగా ఉండాలి. మొదటిగా దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి. ఆఖరిగా మొదటిగా దేవుని ప్రేమించేవారిగా ఉండాలి. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికే నీకే వందనాలు నాయన ప్రభా. అవును తండ్రి, అనేక పనులు మొదటగా ప్రారంభించాలి ఈ 2020 సంవత్సరంలో బిడ్డలు అనుకుంటున్నారేమో నాయన. అయితే ఈ 7 పనులు నాయన ముందుగా నాయన జరిగించేవారుగా ఉండే కృప దయచేయండి. ఈ వాక్యాన్ని మీరే నీరుకటి ఫలించేయండి. ప్రతి ఒక్కడు కూడా వాక్యానుసారం జీవించి ఫలించడి కొమ్మల వలె ఉండే కృప దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన దీవించండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరంలో మొదటి ఆదివారంలో నాయన ప్రభా, మొదటిగా బిడ్డలు ఏమేం చేయాలో నాయన అన్నీ మీరు తెలియపరిచారు, బయలుపరిచారు నాయన. ఈ మాటల్ని, ఈ వాక్యాన్ని అనుసరించి నాయన బిడ్డలు నడుచుకునే కృప దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారిగాను శాపవచనముగాను ఉండునని దేనిని చెప్పబడినది? ప్రశ్న మరొక్కసారి, పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారిగాను శాపవచనముగాను ఉండినని దేనిని చెప్పబడినది? రెండవ ప్రశ్న, నక్కలకు నివాస స్థలముగా ఉండునది ఏది? ప్రశ్న మరొక్కసారి, నక్కలకు నివాస స్థలముగా ఉండునది ఏది? మూడవ ప్రశ్న, ఎలాము వారు ఎప్పుడు తిరిగి రప్పింపబడుదురు? ప్రశ్న మరొక్కసారి, ఎలాము వారు ఎప్పుడు తిరిగి రప్పింపబడుదురు? ఈ ప్రశ్నకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నెంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు మోయాబీయులు, ఇర్మియా 48, 29, 30. రెండవ ప్రశ్నకు జవాబు మోయాబు, ఇర్మియా 48, 42. మూడవ ప్రశ్నకు జవాబు ఏషావు, ఇర్మియా 49, 10. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత ఎలిజబెత్ రాణి గారు ఫ్రమ్ మహబూబ్ నగర్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నాంపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటివరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.